Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము స్కీమ్స్ చూద్దామండి. స్కీమ్స్ వచ్చేసి మనకి ఆగస్ట్లో న్యూస్లో ఉన్న స్కీమ్స్ చూస్తున్నాము, ఆగస్ట్ 2023. సో ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్. ఓకే, ఆల్ స్టేట్ ఎగ్జామ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ yesterday we already discussed some schemes. So now the scheme, the Study in India SII portal. So what is the Study in India? What is the SII portal? So చూద్దాం. సో స్టడీ ఇన్ ఇండియా అంటే ఇది వచ్చేసి ఎస్ఐఐ ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తుంది అంటే ఎంపవరింగ్ ద హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెస్. ఏం చేస్తుంది? హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ని ఇండియాలో ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఎవరు ఇనిషియేట్ చేశారు? ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఎప్పుడు? 2018. రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ఎయిమ్డ్ ఎట్ ద ఎండూరింగ్ ఇండియా అండ్ ఇండియా యాజ్ ఏ ప్రీమియర్ ఎడ్యుకేషన్ హబ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఏమంటున్నారంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇండియన్స్ కాకుండా ఇప్పుడు మన బయట వాళ్ళు, ఇప్పుడు మనం వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకుంటాం కదా, అలాగే వేరే స్టేట్స్ వాళ్ళు మన స్టేట్కి వచ్చి చదువుకుంటారు కదా. సో ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చి చదువుకోవడానికి. ఓకేనా? సో ప్రీమియర్ ఎడ్యుకేషన్ హబ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్వైట్స్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ వరల్డ్ వైజ్. సో ఎక్కడి నుంచి స్టూడెంట్స్? ఫ్రమ్ వరల్డ్ వైజ్, ఆల్ వరల్డ్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా వచ్చి చదువుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి అని అంటే మళ్ళీ కొన్ని కంట్రీస్ నుంచి వచ్చి చదువుకోవచ్చా, లైక్ మనకి కొన్ని కంట్రీస్ తోటి లైక్ ఫ్రెండ్లీ రిలేషన్ లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో అన్ని లిస్ట్లో ఉంటాయండి. ఓకేనా? తర్వాత అయితే మరి ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే ఇట్స్ ప్రొవైడ్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ అండ్ ఎక్స్ప్లోర్ ద వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. ఇండియన్ యూనివర్సిటీలో, టాప్ ఇండియన్ యూనివర్సిటీలో వాళ్ళకి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇండియాని గ్లోబల్ హబ్ గా ఎస్టాబ్లిష్ చేయడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్. ఎందులో? ఎడ్యుకేషన్ విషయంలో. బై వెల్కమింగ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద డైవర్స్ బ్యాక్గ్రౌండ్, అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడెంట్స్ ని వెల్కమ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ షోకేస్ ద అకాడమిక్ ప్రోగ్రామ్ ఇన్ ద హెచ్ఈఐ. వాట్ ఈస్ ద హెచ్ఈఐ? హెచ్ఈఐ అంటే ఏంటి మరి? ఇప్పుడు ఇది మనం చూసుకోవాలి. హెచ్ఈ అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇట్ విల్ షోకేస్ ద హెచ్ఈఐ కవరింగ్ ద, అంటే ఈ హెచ్ఈఐ ఏం కవర్ చేస్తుంది? హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కింద అంటే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్నాయి, లైక్ మనకి యోగా కానీ, ఆయుర్వేదిక్, క్లాసికల్ ఆర్ట్, ఇవి కూడా ఇలా చాలా రకాలుగా ఉన్నాయి కదా. సో ఇలాంటి మన ఇండియన్ ఎడ్యుకేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? అండ్ ఇక్కడ మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అని అంటే, సో దెర్ ఇస్ ఏ వెబ్సైట్, డెడికేటెడ్ వెబ్సైట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, హెచ్ఈఐ. సో ఈ వెబ్సైట్ ఏంటో కూడా చూద్దాం. ద ప్రోగ్రామ్, ఈ వెబ్సైట్ లో ఏముంటది, ఇది ఎందుకు, ఏ విధంగా యూజ్ అవుద్ది కూడా మనకు తెలియాలి. ఓకేనా? సో ద ప్రోగ్రామ్ ఎంకంపాస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డెడికేటెడ్ వెబ్సైట్ ఎయిమ్ టు ప్రొవైడింగ్ ద కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్. ఏం ప్రొవైడ్ చేస్తుంది? కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అబౌట్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇండియాలో చేయాలి అనేది. అయితే ఈ పోర్టల్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే సర్వ్ యాజ్ ఏ సెంట్రలైజ్డ్ రెపోజిటరీ ఆఫరింగ్ ద డీటెయిల్స్ అబౌట్, ఏం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది? అకాడమిక్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, రీసెర్చ్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకి కావాల్సిన కోర్సెస్ ఏ ఇన్స్టిట్యూషన్ లో ఉంటాయి. సో ఇలా అంతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి వెబ్సైట్ లో ఉంటాయి. మరి కీ ఫీచర్స్ ఏంటి అంటే వెబ్సైట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అన్నాం. సో మరి అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ పోస్టల్ తీసుకున్నప్పుడు ఈ పోర్టల్లో అకాడమిక్ ఫెసిలిటీస్ ఏ విధంగా, రీసెర్చ్ సపోర్ట్ కానీ, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడే చూసుకొని తర్వాత స్టూడెంట్ తన డెసిషన్ ని తీసుకోవచ్చు. ఓకేనా? తర్వాత వన్ స్టాప్ స్పాట్ ఫర్ ప్రొసీజర్స్, అంటే వన్ స్టాప్ స్పాట్ అంటే ఒక్క దగ్గరే మీకు అన్ని రకాలమైన ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇట్ సర్వ్ యాజ్ ఏ వన్ స్టాప్. ఓకే, వన్ స్టాప్ స్పాట్ ఫర్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషనే కానీ, వీసా అప్లికేషన్ ప్రాసెస్, కోర్స్ యొక్క సెలక్షన్, అంటే ఇప్పుడు మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉండాలి, వీసా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆ కోర్స్ నుంచి మనకు అక్కడ నుంచి ఆఫర్ లెటర్ కూడా రావాలి. సో ఈ విధంగా దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ స్టెప్స్. సో అన్ని స్టెప్స్ కూడా మనకి ఇక్కడే ఒకే ప్లేస్ లో మనము చేసేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, దెన్
వీసా అప్లికేషన్ ప్రాసెస్, కోర్స్ యొక్క సెలెక్షన్, తర్వాత రిసీవింగ్ ద ఆఫర్ లెటర్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్, విచ్ ఇన్స్టిట్యూషన్ యు ఆర్ సెలెక్టింగ్, అండ్ వాళ్ళు మనకి ఆఫర్ లెటర్ అయితే పంపిస్తారు. తర్వాత స్ట్రీమ్ లైనింగ్ ద అప్లికేషన్ జర్నీ, సో అప్లికేషన్ జర్నీ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. తర్వాత మల్టిపుల్ అప్లికేషన్స్, మరి ఇప్పుడు స్టూడెంట్ ఒకే యూనివర్సిటీలో ఒకే ప్లేస్లో అప్లై చేసుకోవచ్చా, లేదా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా అప్లై చేసుకోవచ్చా అంటే డిఫరెంట్ ప్లేసెస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ద వెబ్సైట్ అలో ద స్టూడెంట్స్ టు అప్లై టు మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మల్టిపుల్ కోర్సెస్ ఆఫ్ దేర్ చాయిస్, అంటే వాళ్ళకి నచ్చిన కోర్సెస్ని డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత స్ట్రీమ్ లైన్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఏంటి ఇక్కడ, ఇదేం చేస్తుంది, ఫోకస్ ఆన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సీకింగ్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఎక్కడ ఉన్నవి ఏమున్నవి అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో ఇది మనకి మెయిన్గా ఏం చేస్తుంది, ఎందుకు ఎస్ఐఐ మనకి ఈ ఇండియాస్ స్టడీ ఇన్ ఇండియా అని అంటే SII స్టడీ ఇన్ ఇండియా పోర్టల్. సో ఈ పోర్టల్ ఎందుకు అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇది మనకి న్యూస్లో కూడా ఎందుకు ఉంది అనేది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్ యొక్క అప్లికేషన్స్ మనకి ఆగస్ట్లో కూడా ఉంటుంది కాబట్టి సో దాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా, మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది ఇంకా దీన్ని తీసుకుంటే ఇప్పుడు నావిగేషన్ అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకుంటే ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఇండియా యొక్క పొజిషన్ మనకి గ్లోబల్ వైజ్ గా ఎడ్యుకేషన్ లో బాగుంది, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది. తర్వాత స్కీమ్ ఫర్, ఇవన్నీ మీకు ఆగస్ట్ మంత్ లో ఉన్నాయండి మోస్ట్లీ. ఓకేనా, ఆగస్ట్ నుంచి నేను స్టార్ట్ చేశాను. స్కీమ్ ఫర్ ఫెసిలిటేటింగ్ స్టార్టప్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్, ఇక్కడ ఏమంటున్నారు స్టార్టప్స్. సో SIPP అంటే ఏంది, స్టార్టప్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అంటే ఇది ఏంటి, మీకు ఆల్రెడీ ఇంటెలెక్చువల్ రైట్ గురించి ఐడియా ఉంటుంది కదా. సో ఇంటెలెక్చువల్ రైట్ ఏ విధంగా తీసుకుంటాం, ఇప్పుడు ఒక డొమైన్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా మనకి ఇంటెలెక్చువల్ రైట్స్ అయితే ఉండాల్సి వస్తుంది. సో మరి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే స్టార్టప్స్, ఇప్పుడు చిన్న చిన్న కంపెనీ స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అయితే ఉంటుంది అన్నట్టుగా. సో అందుకని ఇది లాంచ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే లాంచ్ ఇయర్ వచ్చేసి 2060 అండి. మరి ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ లో. తర్వాత దీని మెయిన్ ఏమేంటంటే టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆఫ్ స్టార్టప్స్, ఎవరైతే స్టార్టప్స్ ఉంటారో, అండ్ ఎంకరేజింగ్ ద ఇన్నోవేషన్ అండ్ క్రియేటివ్ అమంగ్ దెమ్. సో వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసాము, సో దానిలో చాలా మంది ఒకరు మనం ముందుకెళ్దాం అనుకున్నప్పుడు వెనక్కి లాగాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం సక్సెస్ అవుతూ ఉంటే చూడలేని వాళ్ళు ఉంటారు, సక్సెస్ కావద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ సక్సెస్ కోసం వాళ్ళు ఆ ఎఫెక్ట్ పెడితే వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. బట్ వాళ్ళు చాలా మంది ఎలా అంటే వాళ్ళ సక్సెస్ పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళని ఎలా మనము లాగేయాలి, ఎదుటి వాళ్ళని ఎలా ఫెయిల్ చేయాలని చూసే వాళ్ళు ఉంటారు అన్నట్టుగా. సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఇది యూజ్ అవుతుంది, అర్థమవుతుందా. సో మనకంటే ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఏం కాకుండా ఇలా ఉండకుండా ఇది మనకి సపోర్టివ్ గా అండ్ ఎంకరేజ్ గా ఉంటుంది. తర్వాత ఇట్స్ ఫెసిలిటేట్ ద స్టార్ట్అప్స్ ఇన్ ఫిల్లింగ్ అండ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ దేర్ పేటెంట్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్ అప్లికేషన్ త్రూ ద అసిస్టెన్స్ ఆఫ్ IP ఫెసిలిటీస్. ఇప్పుడు మనకి ఏదైతే ట్రేడ్ మార్క్ కావాలో దాని యొక్క పేటెంట్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా ఇందులో ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే చూడండి, ద ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్ CGPDTM. సో ఇది వచ్చేసి మనకి ఆఫీస్ ఆఫ్ CGPDTM. ఇది వచ్చేసి మరి ఏం చేస్తుంది, ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. ఇదేంటండి, ఈ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ. దట్ బియర్ ద ఫెసిలిటేషన్ ఫీ, ఏదైతే ఫీ ఉంటుందో ఇది ఈ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ బియర్ చేస్తుంది, అంటే వాళ్ళే భరిస్తారు అని చెప్తున్నారు. తర్వాత ద ఆఫీస్ ఆఫ్ CGPDTM అంటే ఏంటండి, జనరలీ నోన్ యాజ్ ఏ ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అని కూడా అంటాము. రిమెంబర్ దిస్. ఈజ్ ఏ ఏజెన్సీ అండర్, ఇది ఎవరి అండర్ లో వర్క్ చేస్తుంది, ఏజెన్సీ అండర్ ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, అండ్ ఇంకా మనం ఇక్కడ తీసుకుంటే ఇండియన్ లా ఆఫ్ పేటెంట్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్ దీనికి అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తుంది. దట్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద ఇండియన్ లా పేటెంట్ అండ్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్, రిమెంబర్ దిస్. తర్వాత మరి టైం పీరియడ్ తీసుకుంటే ఒరిజినల్ ఈ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారంటే మార్చ్ 2020లో తీసుకొచ్చారు. బట్ అది అప్పుడు 3 years వరకు ఎక్స్టెండ్ చేశారు. అయితే మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ ఇంకొక 3 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది, అందుకని ఇది మనకి న్యూస్ లో ఉందండి. ఓకేనా, నెక్స్ట్ డిజిటల్ పోర్టల్ ఆఫ్ ద సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా,
ఇక్కడ సిఆర్సిఎస్ అంటున్నారు. అసలు సిఆర్సిఎస్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి డిజిటల్ పోర్టల్. ఇదేంటంటే ఒక పోర్టల్ అని చెప్తున్నారు. ఇక్కడ అర్థమైపోతుంది మనకి. ఎందుకు సిఆర్సిఎస్ అంటే ఏంటి? సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయో మీకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక డిజిటల్ పోర్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ ఎవరండి? మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ మనకి శ్రీ అమిత్ షా గారు విల్ లాంచ్ ద డిజిటల్ పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ రిజిస్ట్రేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ కోసము. ఓకేనా? సొసైటీ ఆఫీస్ ఎక్కడ? పూణేలో. ఎప్పుడు? సండే ఆగస్ట్ 6 రోజు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఎవరు లాంచ్ చేశారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ నేము, ఆ పోర్టల్ నేము, ఎవరు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, సింపుల్లీ. నెక్స్ట్, ఇనిషియేటివ్ టు ఎన్హాన్స్ ద డూయింగ్ ద బిజినెస్ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టర్స్. సో దీని యొక్క మెయిన్ ఏం ఏంటి అనేది తీసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో ఏం ఏంటి అంటే ప్రమోటింగ్ ద ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? ఇన్ ద కోఆపరేటివ్ సెక్టార్ లో అండ్ వేరియస్ ప్రాసెస్ లో. తర్వాత మెయిన్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే ఇంప్లిమెంటింగ్ కంప్లీట్లీ పేపర్లెస్ అప్లికేషన్. రిమెంబర్ దిస్. ఓకేనా? పేపర్లెస్ అప్లికేషన్ అండ్ ఎన్షూరింగ్ ద ఆటోమేటిక్ కంప్లైంట్స్ విత్ ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్. ఇక్కడ యాక్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్సిఎస్ యాక్ట్. ఎంఎస్సిఎస్ అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ స్టేట్ సొసైటీ యాక్ట్. ఈ యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు ఏ యాక్ట్ కింద అని కూడా అడుగుతారు కదా, సో అందుకని యాక్ట్. అండ్ ఇట్స్ రూల్స్ త్రూ ద సాఫ్ట్వేర్ ఎన్హాన్సింగ్ అండ్ ఇట్లా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం అని గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ గా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈజీ ఆఫ్ బిజినెస్. ఇక్కడ ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, ఏ ఏరియాలో లాంచ్ చేశారు, పోర్టల్ ఏంటి, తర్వాత దాని మెయిన్ ఏమేంటి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం కొంచెం ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, మరి బెనిఫిట్స్ ఏంది దీనివల్ల అని అంటే ఇక్కడ దిస్ ప్రాజెక్ట్ ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే కంప్యూటరైజేషన్ విల్ ప్రూవ్ ద particularly helpful in the registration of the new multi-state cooperative societies and simplifying their operations and creating the more efficient and transparent digital system. సో ఇప్పుడు మనకి ఇలా పోర్టల్లో మనకి డేటా ఉండడం వల్ల ఏమవుతుంది అండి, మనకి డీటెయిల్స్ అయితే ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫైల్స్లో బుక్స్లో రాసుకోవడం కంటే పోర్టల్లో జస్ట్ మనం సెర్చ్ కొట్టగానే మన డీటెయిల్స్ వచ్చేస్తాయి కదా. సో ట్రాన్స్పరెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఇది బెనిఫిట్ అని చెప్పొచ్చు. తర్వాత దీని ఫ్యూచర్స్ తీసుకుంటే ఇక్కడ మనకి వేరియస్ మోడ్యూల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ద డిజిటల్ పోర్టల్ విల్ ఎన్కంపాస్ ద వేరియస్ మోడ్యూల్స్. ఈ వేరియస్ మోడ్యూల్స్ ఏమున్నది అని అంటే రిజిస్ట్రేషన్, అమెండ్మెంట్ బై లాస్ అండ్ యాన్యువల్ రిటర్న్ ఫిల్లింగ్. అంటే ఇప్పుడు మనకి మన రిటర్న్ ఫిల్లింగ్స్ కూడా చేస్తూ ఉంటాం కదా ఎవ్రీ ఇయర్. సో అది అండ్ అపీల్ ద ఆడిట్ అండ్ ఇన్స్పెక్షన్స్, ఎంక్వైరీ అండ్ ఆర్బిటరీ. లైక్ ఏ విధంగా మన ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఇది బెనిఫిట్ అయితే అవుతుంది. లిక్విడేషన్ ఎంత ఉంది, ఓకేనా? సో ఈ విధంగా మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతాయి. అంతే కదండి, ఇప్పుడు మనకి డిజిటల్ పోర్టల్ ఉండడం వల్ల ఈజీగా మనకి డేటా అందరికీ ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? అండ్ మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనం వెంటనే దాన్ని ఫిల్ చేయొచ్చు. ఇష్యూని కూడా మనం ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. ఎస్, ఓకేనా? అండ్ ఇప్పుడు మనము ట్యాక్సెస్ పే చేస్తాము, తర్వాత మనం ఆ ట్యాక్సెస్ కి రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తాం కదా. సో అలాంటివి కూడా మనకు అన్ని ఇక్కడ ఒకే ప్లేస్ లో యూజ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఇట్ విల్ ఆల్సో ఇన్కార్పొరేట్ ద రీసెంట్లీ పాస్డ్ అమెండ్మెంట్. ఇక్కడ మనకి రీసెంట్ గా అమెండ్మెంట్ పాస్ చేశారు అని చెప్తున్నారు. టు ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002. అయితే ఇది ఏం చేస్తుంది సింపుల్ గా, ఇక్కడ మనకి మెయిన్ గా ఏంటి ఇంపార్టెంట్ అనేది, ఇది న్యూస్ లో ఎందుకు ఉందనేది మీరు ఇప్పుడు చూసారు కదా, అర్థమైంది కదా న్యూస్ లో ఎందుకు ఉందనేది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చేసి మన ఓటీపీ బేస్డ్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఓటీపీ ఉండడం వల్లనే కదా మనకి ట్రాన్స్పరెన్సీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా సిఆర్సిఎస్ అంటే? ఇది వచ్చేసి ఒక డిజిటల్ పోర్టల్ అండి. దీన్ని ఎవరు లాంచ్ చేశారు? అమిత్ షా గారు లాంచ్ చేశారు. ఓకేనా? ఆఫీస్ ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. మరి ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ. రిమెంబర్ దిస్, యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. తర్వాత దీని మెయిన్ ఏం ఏంటి అనేది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రమోటింగ్ ద ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆబ్జెక్టివ్ తీసుకున్నప్పుడు ఇంప్లిమెంటింగ్ ద పేపర్లెస్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆటోమేటిక్ కంప్లైంట్స్ ని ఫిల్ చేసుకుంటుంది. అండ్ ఇది ఏ యాక్ట్ కింద వస్తుంది? ఎంఎస్సిఎక్స్ యాక్ట్ కింద వస్తుంది. బెనిఫిట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్స్ తీసుకుంటే మనకి అన్ని కూడా ఒక దగ్గర ఉండడం వల్ల బెనిఫిటెడ్ గా ఉంటుంది. రిజిస్ట్రేషనే కానీ, ఇలా మన ఎంక్వైరీ కానీ, ఆర్బిట్రేషనే కానీ, తర్వాత లిక్విడైజేషన్ కానీ. సో ఈ విధంగా అన్ని ఒక ప్లేస్ లోనే ఉంటాయి. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మనము ఇది ఫీచర్ మనకి ఏమైనా దీనికి
రిజిస్ట్రేషన్ ఫిల్ చేసుకోవాలంటే దీనికి ఓటీపీ బేసిస్ కూడా ఉంటుంది, అదొకటి చూసుకోండి. తర్వాత పిఎం ఈ బస్ సేవ. పిఎం ఈ బస్ అంటే ఏంటండి మరి? మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో పిఎం ఈ బస్ సేవ. ఈ బస్ అంటే ఏంది? జనరల్గా మనం మీ అందరికీ తెలుసు ఆన్లైన్ బస్ బుకింగ్ అని అంటారు కదా. సో మరి ఈ బస్ అంటే అదేనా? చూద్దాం ఒకసారి. సో ద క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద బస్ స్కీమ్. ఒక బస్ స్కీమ్ ని ప్రొవైడ్ చేసింది, అది పిఎం ఈ బస్ సేవ. సో ఇక్కడ పిఎం ఈ బస్ సేవ ఎప్పుడు అనౌన్స్ చేశారు? అనౌన్స్డ్ 2 years ఎగో, డిఫరెంట్ ఫ్రమ్ సి సిఈఎస్ఎల్ ప్రోగ్రామ్. మరి ఇక్కడ సిఈఎస్ఎల్ అంటే నాకు ఫుల్ ఫామ్ కమెంట్ సెషన్ లో పెట్టండి, ఓకేనా? సో నేను ఎందుకు కమెంట్ సెషన్ లో పెట్టమని. నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎం ఈ బస్ సేవ. సో పిఎం ఈ బస్ సేవ తీసుకున్నప్పుడు ఇక్కడ మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు ఏంటి అనేది చూసుకోవాలి. ఇక్కడ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద పిఎం బస్ స్కీమ్ అనేది ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. అదేంటండి? పిఎం ఈ బస్ సేవ. మరి ఇది ఏం చేస్తుంది అంటే పిఎం ఈ బస్ సేవ అనౌన్స్డ్, ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 2 years బిఫోర్ అనౌన్స్ చేసిన సిఈఎస్ఎల్ దానికి ఇది డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. అసలు సిఈఎస్ఎల్ అంటే ఫుల్ ఫామ్ ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి, ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్, మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాము. సో ఆ ప్రోగ్రామ్ కి ఇది డిఫరెంట్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ స్కీమ్ తీసుకున్నప్పుడు ఇట్ ఇంట్రడ్యూస్డ్ అరౌండ్ 10,000 ఎలక్ట్రానిక్ బస్సెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండర్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి మోడల్. ఓకేనా? ఈ మోడల్ అనేది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్ని సిటీస్ అంటే 169 సిటీస్ అక్రాస్ ద నేషన్. రిమెంబర్ దిస్. అయితే ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ప్రొవైడ్ ఈ మొబిలిటీ అండ్ ప్రొవైడ్ ద ఫుల్ సపోర్ట్ ఫర్ బైండింగ్ ద మీటర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? అండ్ ఈ స్కీమ్ ఫస్ట్ అనౌన్స్ ఎప్పుడు చేశారు? 2021 లో అనౌన్స్ చేశారు యూనియన్ బడ్జెట్ లో. ఓకేనా? మరి కవరేజ్ తీసుకుంటే ఈ స్కీమ్ వచ్చేసి ఎంత కవర్ చేస్తుంది? స్కీమ్ విల్ కవర్ ద సిటీస్. ఏ సిటీస్ ని కవర్ చేస్తుంది అంటే హ్యావింగ్ ద పాపులేషన్ ఆఫ్ 3 lakhs అండ్ అబోవ్, అంటే 3 లక్షలు అంతకంటే ఎక్కువగా ఉన్న పాపులేషన్ ఉన్న సిటీస్ ని కవర్ చేస్తుంది అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్. అయితే అండర్ ది స్కీమ్ తీసుకున్నప్పుడు ఇట్స్ ప్రియారిటీ ఏంటంటే గివ్ ద సిటీస్ హ్యావింగ్ ద నో ఆర్గనైజేషన్ బస్ సర్వీస్. మెయిన్ గా బస్ సర్వీసెస్ సరిగా లేని సిటీస్ కూడా ఉంటాయి కదా, వాటికి మెయిన్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. మరి డ్యూరేషన్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు అండి? 10 years సపోర్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ అండి, చూడండి. మినిస్ట్రీ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అండ్ స్కీమ్ హ్యాస్ 2 segments ఉన్నాయి. సెగ్మెంట్ ఏ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆగ్యుమెంటింగ్ ద సిటీ బస్ సర్వీసెస్ 169 సిటీస్, అండ్ సెగ్మెంట్ 2 తీసుకుంటే గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్ GUMI 181 సిటీస్. మరి ఫండింగ్ ఎక్కడ నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు అని అంటే చూడండి, ఎస్టిమేటెడ్ కాస్ట్ స్కీమ్ అనేది 57,613 crore అయితే ఇందులో 20,000 ఎవరు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఉంటారో స్టేట్ గా సపరేట్ గా ఇండివిజువల్ స్టేట్స్ వాళ్ళు పెట్టుకోవాలి. ఓకేనా? మరి దీని ఆపరేషన్ తీసుకుంటే స్టేట్స్ అండ్ సిటీస్, మనం ఒకసారి ఈ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మరి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? బస్ సర్వీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఆ స్టేట్స్ కానీ ఆ లోకల్ సిటీస్ అండ్ స్టేట్స్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ అనుకోండి, తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆంధ్ర అనుకోండి, ఆంధ్ర గవర్నమెంట్ తీసుకుంటుంది. అండ్ మళ్ళీ అక్కడ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ అనుకుందాం, ఆంధ్రాలో విజయవాడ అనుకుందాం. సో ఈ విధంగా అనుకున్నప్పుడు వాళ్ళ వల్ల సిటీస్ అండ్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇది ఇంతకు ముందు ఉన్న స్కీమ్ కి డిఫరెంట్ అన్నాం. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, సిఈఎస్ఎల్ అంటే ఏంటండి? కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్. ఓకేనా? సో ఇది వచ్చేసి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో మనకి ఇది దేని కింద ఉందో జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అంటే ఏంటండి? ఇక్కడ చూడండి, ఇండియా అండ్ WHO విల్ లాంచ్ ద గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్. దీన్ని ఎవరు లాంచ్ చేశారు? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరు లాంచ్ చేశారు? ఇండియా అండ్ WHO. ఓకేనా? రిమెంబర్ దిస్. ఇది ఎప్పుడు టైమింగ్ అని అంటే G20 సమ్మిట్ అప్పుడు మనకి ఇండియా అండ్ WHO లాంచ్ ద గ్లోబల్ ఇనిషియేటివ్ అండ్ డిజిటల్ హెల్త్. ఓకేనా? అయితే ఇక్కడ తీసుకుంటే దీని మెయిన్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ద గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ ఈజ్ ఏ WHO మేనేజ్డ్ నెట్వర్క్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఆర్గనైజ్డ్ టు ఫెసిలిటేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద గ్లోబల్ స్ట్రాటజీ ఆన్ డిజిటల్ హెల్త్. ఓకేనా? దీని మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే సర్వీసెస్ అని మనకి ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఇట్ ఎయిమ్ టు సర్వ్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ టు ఎనబుల్ ద వైడ్ గ్లోబల్ ఎకోసిస్టమ్ వర్క్ కలెక్టివ్లీ ప్రమోట్ ద కంట్రీ కెపాసిటీ. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే మనకి డిజిటల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్-19 టైం తీసుకున్నాం. కోవిడ్-19 తీసుకుంటే మనకి డిజిటల్ హెల్త్ సర్వీసెస్ అనేది చాలా యూజ్ అయ్యేది కదా. సో మనం ఇక్కడ చూడండి, మీకు ఒక డేటా కూడా ఉంటుంది. అండర్ ద G20 ప్రెసిడెన్సీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందని ఫస్ట్ చూడండి. ఇది ఎప్పుడు జరిగిందండి?
దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్టింగ్ ద WHO స్ట్రాటజీ సపోర్ట్ చేస్తుంది. అండర్ ద G20 ప్రెసిడెన్సీ ద గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ వాస్ లాంచ్డ్. ఓకేనా, ఎవరు సపోర్ట్ చేశారు అంటే WHO స్ట్రాటజీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఇండియా నేషనల్ ప్లాట్ఫామ్ ఈ సంజీవని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇందాక. ఈ సంజీవని ఫెసిలిటేట్ ద 140 మిలియన్ టెలి హెల్త్ కన్సల్టేషన్స్ ని అప్ టు డేట్ వరకు ఎన్ని ఉన్నాయండి టెలి కన్సల్టేషన్స్? 140 మిలియన్. ఓకేనా, రిమెంబర్స్ అంటే ఎంత వరకు మనకు డిజిటల్ సర్వీసెస్ అనేది యూజ్ అవుతుందో మీకు అర్థమై ఉంటుంది కదా. సో మనం ఇంతకుముందు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్ వెళ్ళాలంటే ఫస్ట్ ప్రొద్దున్నే అంటే లైక్ మన పేరెంట్స్ టైం తీసుకున్నప్పుడు మనం ప్రొద్దున్నే లెగిసి మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని టికెట్ తీసుకొని లైక్ ఒక టోకెన్ తీసుకొని డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేసి అండ్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఆ సేమ్ మన ప్రాబ్లం ఉన్న డాక్టర్ కాదో కూడా తెలియదు. బట్ ఇప్పుడు అలా కాదు, మనం జస్ట్ సెట్ చేసుకొని హాస్పిటల్ సెట్ చేసుకొని డాక్టర్ని కూడా మనమే సెలెక్ట్ చేసేసుకొని మన అపాయింట్మెంట్ ముందే బుక్ చేసుకొని టైమింగ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం కదా. సో ఆ టైంలో మాట్లాడుతున్నాం. సో ఏమంటే ఎంత చేంజెస్ వచ్చాయి కదా. సో అలా మనం చూసుకోవాలన్నట్టుగా. సో డిజిటల్ సర్వీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 17 and 18 ఆగస్ట్ 2023 గాంధీనగర్ గుజరాత్ లో జరిగింది, ఇండియాలో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ అండి ఇది. ఓకేనా, అయితే ఈ సమ్మిట్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ కోయిన్సైడ్ G20 హెల్త్ మినిస్టర్స్ ఇక్కడ మీటింగ్ అయితే అవ్వడం జరిగింది. అయితే ఇంకా నెక్స్ట్ చూడండి, ఇక్కడ కో-హోస్ట్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నది మెయిన్ గా అని అంటే ఇక్కడ ద గ్లోబల్ సమ్మిట్ వాస్ కో-హోస్టెడ్ బై WHO. కో-హోస్టెడ్ ఎవరానండి? WHO అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, విచ్ హెల్డ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ G20. ఎప్పుడు జరిగింది ఇది? మనకి G20 జరిగినప్పుడు 2023లో ఇది రావడం జరిగింది. అయితే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ GCTM, రిమెంబర్ దిస్ ఫుల్ ఫామ్. ఇక్కడ WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది మరి అని అంటే జామ్ నగర్ గుజరాత్ లో ఉంది, రిమెంబర్ దిస్. ఓకేనా. నెక్స్ట్ భారత్ న్యూ కార్ అసిస్ట్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి భారత్ NCAP. ఈ న్యూ కార్ అసిస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మనకి ఇప్పుడు కొత్త కార్ కొన్నప్పుడు మనము దాన్ని కొన్ని సేఫ్టీ చూసుకోవాలి, దానికి 5 స్టార్ రేటింగ్స్ అనేవి చూసుకొని మనం కొనుక్కోవాలి. మరి 5 స్టార్ రేటింగ్ ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు? అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ కార్ కంపెనీస్ తయారు చేసే వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ లైక్ ఇప్పుడు వాళ్ళు మన ఈ భారత్ NCAP అనేది కొన్ని టెస్టులు కండక్ట్ చేస్తుంది కార్స్ కి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్లు క్రాష్ అయిపోతాయి కదా. క్రాష్ అయినప్పుడు చాలా మందికి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాటిని తట్టుకునే కేపబిలిటీ ఉన్న కార్లని తయారు చేయాలని. సో ఇప్పుడు అలాంటి టెస్ట్ చేస్తేనే మనకి ఆ కార్ యొక్క రేటింగ్ తెలుస్తుంది. అలా ఉన్న మంచి రేటింగ్ ఉన్న కార్ కొనుక్కోవడం వల్ల మనకు కూడా బెస్ట్ గా ఉంటుంది అన్నట్టుగా. అయితే దీనికి ఏంటంటే సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎంత కేపబిలిటీ ఉండాలి అనేది వాళ్ళు చెప్తారు. అదే కాకుండా ఇక్కడ మనకి మెయిన్ గా 6 బెలూన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంది, అడల్ట్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంది, అన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది మెయిన్ గా ఎందుకు అని అంటే ఇంప్రూవ్ ద రోడ్ సేఫ్టీ. మెయిన్ గా ఎందుకంటే ఇంప్రూవ్ ద రోడ్ సేఫ్టీ బై రైజింగ్ ద సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ మోటార్ వెహికల్. ఓకేనా, అయితే ఈ ప్రోగ్రామ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రొవైడెడ్ టూల్ టు ద కార్ కస్టమర్స్ కి ఒక టూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ ప్రోగ్రామ్ ప్రకారం ఏమంటున్నారంటే ఎవరైతే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటది కదా, వాళ్ళు వాలంటరీగా కార్ టెస్టింగ్ కోసం రావాలని చెప్తున్నారు. సో యాజ్ పర్ దేని ప్రకారం అంటే ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారము. ఓకేనా, రిమెంబర్ దిస్. అయితే మరి కార్ సేఫ్టీ ఏ విధంగా ఉండాలి, కార్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు కార్ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, స్టార్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, స్టార్ రేటింగ్ అనేది ఇస్తారు. స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ ఆక్యుపేషన్ కి సపరేట్ గా ఉంటుంది అండ్ చైల్డ్ ఆక్యుపేషన్ కి సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ ఒకవేళ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ కావాలి అనుకుంటే వాళ్ళ వెహికల్ నీడ్ అట్లీస్ట్ 27 పాయింట్స్ అనేది ఎక్కడ అడల్ట్ ఆక్యుపేషన్ లో ఉండాలి అండ్ 41 పాయింట్స్ అనేది చైల్డ్ ఆక్యుపేషన్ ప్రొటెక్షన్ లో ఉండాలి. ఓకేనా. తర్వాత ప్రోటోకాల్స్ లైన్స్ ఎవరు మనకి ఇస్తున్నారంటే గ్లోబల్ NCAP అంటే ఫుల్ ఫామ్ గుర్తుంది కదా.
తర్వాత మళ్ళీ ఇంకా 3 టెస్టులు వాళ్ళు కండక్ట్ చేశారు. 3 టెస్ట్ దే వర్ కండక్టింగ్. ఓకేనా. అదొచ్చేసి ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్ ఒకటి, అంటే ఫ్రంట్ నుంచి క్రాష్ అయినప్పుడు, తర్వాత సైడ్ ఇంపాక్ట్ అండ్ పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్. సో 3 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దే ఆర్ మ్యాండేట్ టు ఇన్స్టాల్ ద 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉండాలి. దీంతో పాటుగా 3-point సీట్ బెల్ట్ ఫర్ ఎవ్రీ ప్యాసింజర్. రిమెంబర్ దిస్. ఓకే. ఫర్ భారత్ ఎన్సీఏపీ తీసుకుంటే ఇలా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. మరి ఎంత స్పీడ్ లో కండక్ట్ చేస్తుంది అని అంటే 64 km/h. ఓకేనా. ఇది ఫ్రంటల్ క్రాష్ కి. మరి సైడ్ అండ్ పోల్ సైడ్ కి వచ్చేసి మనకి 50 km/h, 29 km/h. ఓకేనా. అండ్ దీస్ నార్మ్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ టెస్టింగ్ అండ్ రేట్ ద సిఎన్జి. ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే టెస్టింగ్ ద సిఎన్జి అండ్ ఈవీ బేస్డ్ పర్ఫార్మెన్స్ ని కూడా టెస్ట్ చేస్తాయి. తర్వాత అన్లైక్ ద గ్లోబల్ ఎన్సీఏపీ, భారత్ ఎన్సీఏపీ విల్ గివ్ ద యూనిఫైడ్ రేటింగ్ ఫర్ ద వెహికల్. ఈ విధంగా టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత వాటికి రేటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, చేంజెస్ టు ద ప్రాసెస్ ఫర్ సేల్ ఆఫ్ సిమ్ కార్డ్. ఇక్కడ చూడండి, సిమ్ కార్డ్ యొక్క సేలింగ్ ప్రాసెస్ అనేది చేంజెస్ అనేది రావడం జరిగింది అంటున్నారు. సింపుల్ గా తీసుకుంటే మనం ఇంతకు ముందు తీసుకున్నప్పుడు సిమ్ కార్డు సెల్ చేయాలని అంటే వాళ్ళకి ఎలా అని అంటే లైక్ చాలా డిస్ట్రిబ్యూటర్స్ రిక్వైర్మెంట్ ఉండేది, ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు, ఏజెన్సీ సెల్లింగ్ ఉండేది, తర్వాత నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఉండేది. సో అంటే పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉండేది ఇంతకు ముందు సిమ్ కార్డ్. బట్ ఇప్పుడు అలా లేదు, చాలా చేంజెస్ వచ్చాయని చెప్తున్నారు సింపుల్ గా. నెక్స్ట్ వచ్చేసి అడాప్ట్ ద హెరిటేజ్ 2.0 స్కీమ్. హెరిటేజ్ 2.0 స్కీమ్ అంటే ఏంది? హెరిటేజ్ సైట్స్ అంటే మీకు ఐడియా ఉంది కదండి, మన పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, కార్పొరేట్ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ స్కీమ్ ఫర్ మోన్యుమెంట్ అమ్యూనిటీస్ ఎన్హాన్స్మెంట్. ఇది ఎప్పుడు స్కీమ్ లాంచ్ చేశారు అంటే 2017లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎందుకు అనంటే ఇంప్రూవింగ్ ద మోన్యుమెంట్ అమ్యూనిటీస్ యూజింగ్ సిఎస్ఆర్ ఫండ్. ఈ ఫండ్ యూజ్ చేసుకొని వీటిని ఇంప్రూవ్ చేయడం. అయితే ఇక్కడ ఏం లేదండి, ఈ హెరిటేజ్ సైట్స్ ని అడాప్ట్ చేసుకొని కూడా వాటిని డెవలప్ చేయడానికి అయితే ఉంటుంది. సో అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళు వెబ్సైట్ అండ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని యొక్క ఫోటోగ్రఫీని కూడా వాళ్ళు అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తారు. సో మరి ఇది దేని ప్రకారము తీసుకుంటాము అని అంటే చూడండి, అమ్యూనిటీస్ ఫర్ ద డిఫరెంట్ మోన్యుమెంట్ క్లియర్లీ డిఫైన్డ్ యాజ్ ఏ, ఇక్కడ చూడండి, ఏన్షియంట్ మోన్యుమెంట్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్. మనకి యాక్ట్ పేరు ఏంది? ఏఎంఏఎస్ఆర్. ఏఎంఏఎస్ఆర్ అంటే ఏంటండి? ఏన్షియంట్ మాన్యుమెంట్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్. ఇది ఎప్పుడుంది? 1958లో. అయితే ఇక్కడ ఇంట్రెస్టెడ్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో కెన్ అడాప్ట్ ద మోన్యుమెంట్స్. వాళ్ళు మోన్యుమెంట్స్ ని అడాప్ట్ చేసుకోవచ్చు అండ్ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ ని వాళ్ళు వెబ్ పోర్టల్లో చూసుకోవచ్చు. మరి వెబ్ పోర్టల్ నేమ్ ఏంటంటే indiasheritage.gov.in. రిమెంబర్ దిస్. ఓకే. సో అడుగుతారు, క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఇంపార్టెంట్. ఈ పోర్టల్ ఏం ఆఫర్ చేస్తుందంటే మనకి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వాటిని గురించి ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది, లొకేషనే కానీ, వాటి యొక్క ఇయర్స్ ఎన్ని సంవత్సరాలది అంటే ఎవ్రీథింగ్ కంప్లీట్ డిస్కషన్ అండ్ ఎకనామికల్ అసిస్ట్మెంట్ కానీ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అయితే మరి ఇది మనకి సింపుల్ గా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇండియన్ హెరిటేజ్ యాప్ అనేది ఉంది. సో ఈ యాప్ వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్ అండి. సో ఈ యాప్ లో మనకి స్టేట్ వైజ్ గా మాన్యుమెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టేట్ వైజ్ గా వాటి యొక్క ఫోటోగ్రఫీ అవైలబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత జియో ట్యాగ్డ్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటుంది. తర్వాత అడాప్ట్ ద హెరిటేజ్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ ని మరి ఎవరు ఇనిషియేట్ చేశారనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనిషియేటెడ్ బై ద ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇంపార్టెంట్ అండ్ కొలాబరేటెడ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 2017లో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత మరి ఇది ఎందుకు అనంటే మెయిన్ గా డెవలప్మెంట్ కోసం అని మనకు తెలిసిందే ఆల్రెడీ. నెక్స్ట్, పిఎం దక్ష యోజన. పిఎం దక్ష అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? పిఎం దక్షత ఆర్ కుశలత సంపన్న హితగ్రహి. సో రిమెంబర్ దిస్ ఫుల్ ఫామ్ ఆల్సో. ఈ పిఎం దక్ష యోజన తీసుకుంటే నేచర్ ఆఫ్ స్కీమ్ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండి. ఇది వచ్చేసి ఎప్పుడు లాంచ్ చేశారు? 2021లో లాంచ్ చేశారు. అండ్ లాంచ్డ్ బై ద ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ. తర్వాత మెయిన్ ఆబ్జెక్టివ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కంప్లీట్లీ ఇట్ ఎన్హాన్స్ ద కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ టార్గెట్ గ్రూప్ ఫర్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వేజ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఏం లేదండి, ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు డైలీ వారీగా పనిచేసి డబ్బులు తీసుకుంటారు కదా, సో డైలీ కూలీ అంటాం కదా, ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేషనల్ యాక్షన్ ప్లాన్ అండి.
ఇది మనకి ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే లైక్ ఇంక్లూడింగ్ గ్రూప్స్ ఎస్సీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈబీసీ వాళ్ళు అండ్ శానిటైజింగ్ వర్క్ చేసే వాళ్ళు, వేస్ట్ పికప్పర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మెయిన్‌గా ఇది సపోర్ట్ చేస్తుంది. మరి టార్గెట్ గ్రూప్స్ ఎవరంటే ఆర్టిషన్స్, వుమెన్ అండ్ యూత్ అండి. మరి ఏజ్ క్రైటీరియా తీసుకుంటే 18-45 ఇయర్స్. ఇన్‌కమ్ క్రైటీరియా తీసుకుంటే ఇక్కడ నో ఇన్‌కమ్ క్రైటీరియా ఫర్ ఎస్సీ అండ్ సఫాయి కర్మచారి వేస్ట్ పికప్పర్స్. వేస్ట్ పికప్పర్స్‌కి సఫాయి కర్మచారి అనంటే లైక్ క్లీన్ చేస్తారు కదా, సఫాయి వాళ్ళు లైక్ రోడ్లు క్లీన్ చేయడమే కానీ, వాష్‌రూమ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో అలా. తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్ ఇప్పుడు ఓబీసీ వాళ్ళకైతే 3 లాక్స్ కంటే ఎక్కువగా ఉండొద్దు. ఈబీసీ వాళ్ళకైతే 1 లాక్ కంటే ఎక్కువగా ఉండొద్దు. మరి మినిస్ట్రీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్. తర్వాత మేరా బిల్ మేరా అధికార్ స్కీమ్. సింపుల్‌గా చెప్పాలంటే మేరా బిల్ మేరా అధికార్ స్కీమ్ అంటే మనం ఏదైనా బిల్ కట్టినప్పుడు మనము ఆ బిల్ ఆహ్, రిసిప్ట్ అయితే మనం అడిగి తీసుకునే అధికారం మనకుంది. మేరా బిల్ మేరా అధికార్. నా బిల్లు నా అధికారం ఉంటుంది. అయితే దీన్ని లాంచ్ చేసింది ఎవరు అనంటే ఇక్కడ చూడండి మెయిన్‌గా రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ గురుగ్రామ్. ఎక్కడ లాంచ్ చేశారు? గురుగ్రామ్‌లో మనకి హర్యానా తెలుసు కదా! సో గురుగ్రామ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేశారు. గురుగ్రామ్ బై హర్యానా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ ద యూనియన్ రెవెన్యూ సెక్రటరీ. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందంటే మేరా బిల్ మేరా అధికార్ ఇన్వాయిస్ ప్రమోషన్ స్కీమ్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి ఏదైతే బిల్లు మనము పర్చేజ్ చేస్తామో ఆ బిల్లు యొక్క ఇన్వాయిస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇట్స్ ఇనిషియేటెడ్ బై ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్. ఇది ఇంపార్టెంట్. ఎవరు ఇనిషియేట్ చేశారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. సిబిఐసి. అయితే ఇది వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్. ఇక్కడ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కూడా ఇక్కడ ఇనిషియల్ గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అస్సాం, గుజరాత్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ అండ్ యూనియన్ టెరిటరీస్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ చూడండి టు ప్రమోట్ ద జీఎస్టీ అవేర్నెస్ ని మనకి ప్రమోట్ చేస్తుంది అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చాలా వరకు మనము కొన్ని రెస్టారెంట్‌లకి వెళ్లి ఫుడ్ తింటాము. కొన్ని ప్లేసెస్‌లో మనము కొన్ని ఐటెమ్స్ కొంటాము. దాని మీద మనకి 18% జీఎస్టీ అని ఉంటుంది. తర్వాత లైక్ 12% జీఎస్టీ, 5% ఇట్లా ఉంటుంది. అసలు వాళ్ళు ఆ జీఎస్టీ పే చేస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు. చిన్న చిన్న హోటల్స్‌కెళ్ళినప్పుడు కూడా వాళ్ళు జీఎస్టీ అని ఏస్తారు. అసలు వాళ్ళు జీఎస్టీ పే చేస్తున్నారో మనకు తెలుసా? లేదు. బట్ మనం పే చేస్తున్నాం. ఇప్పుడు మనకి 250 బిల్ అయితే 300 కంటే ఎక్కువ కడుతున్నాం. సో 250 బిల్ అయినప్పుడు వై వి వాంట్ టు పే 300 అంతే కదా సింపుల్‌గా ఆలోచిస్తే. బట్ వి ఆర్ పేయింగ్. సో అలాంటి టైంలో ప్రతి దానికి కూడా మనం ఇన్వాయిస్ తీసుకోవడం వల్ల ఏందంటే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. జీఎస్టీ అవేర్‌నెస్ కూడా మనకి ఉంటుంది అండ్ కరెక్ట్‌గా జీఎస్టీ గవర్నమెంట్ కూడా వెళ్తుంది కాబట్టి అప్పుడు మనకు కూడా ఇంత ఇప్పుడు అంటాం కదా మనకి ఇన్ని ఖర్చులు పెరుగుతున్నాయి, అన్నిటికి రేట్లు పెరుగుతున్నాయి అని. సో అన్నిటికి రేట్లు పెరుగుతున్నాయి అనంటే గవర్నమెంట్ దగ్గర మనీ సఫిషియెంట్‌గా రావాలి కదా! సో ఇప్పుడు ఇన్వాయిస్ అనేది కరెక్ట్‌గా మనం తీసుకోవడం వల్ల జీఎస్టీ వెళ్ళాల్సిన ప్లేస్‌కి వెళ్తుంది కాబట్టి మనకు కూడా బెస్ట్ గానే ఉంటుంది. తర్వాత కీ ఫీచర్స్ తీసుకున్నప్పుడు అయితే ఏమంటున్నారంటే క్యాష్ రివార్డ్. మనం ఇలా మంత్ మొత్తంలో పర్చేజ్ చేసిన వాటన్నింటిని కూడా ఇన్వాయిస్ తీసుకుంటే వాటికి క్యాష్ రివార్డ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. ఎంతండి? 10,000 నుంచి 1 క్రోర్ వరకి. ఓకేనా? బెనిఫిట్స్ తీసుకుంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్సాక్షన్‌లో ఉంటుంది. జీఎస్టీ కంప్లైంట్స్ ఎన్హాన్స్ ద జీఎస్టీ కంప్లైంట్స్ అండ్ కన్స్యూమర్స్. మనకి ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. తర్వాత ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ కూడా దీన్ని అంటే ఆ ప్లేస్‌లోనే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఇప్పుడు కొన్ని ప్లేస్‌లోనే ఉంది కదా! అన్ని ప్లేసెస్‌లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. ఓకేనా? సో ఇదొచ్చేసి మనకి ఆగస్ట్ మంత్‌లో ఉన్న స్కీమ్స్. యెస్టర్‌డే అండ్ టుడే మనం కంప్లీట్ చేసేసాము. సో టుమారో ఆన్వర్డ్స్ సెప్టెంబర్‌లో ఉన్న స్కీమ్స్ చూద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి యాస్ సూన్ యాస్ అన్ని స్కీమ్స్